కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జూలై నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కనుక పరిశీలిస్తే, ఈ మాసం ప్రధాన గ్రహాలన్నీ స్వక్షేత్రాల్లో ఉన్నాయని చెప్పుకున్నాం. వాటిల్లో శని జూలై 13 దాకా అష్టమ స్థానంలో, గురుడు భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో, కుజుడు దశమ స్థానంలో స్వక్షేత్రంలో, అలాగే శుక్రుడు కొంతకాలం పాటు లాభస్థానంలో, అలాగే బుధుడు వ్యయస్థానంలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఈ గ్రహగతుల్ని బట్టి చూసేటట్లయితే ఈ మాసం కర్కాటక రాశి వారికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మానసికంగా ఎంతో కాలంగా ఆందోళన చెందుతూ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి శారీరక మానసిక అనారోగ్యాలన్నీ తొలగిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా బాగుంది. అలాగే విద్యార్థుల విషయానికి వచ్చేటట్టయితే ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంది. అయితే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచి శుభ ఫలితాలని కర్కాటక రాశి వారు ఈ మాసం పొందగలుగుతారు. ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళలో ఏ రకమైనటువంటి వారికైనా సరే దశమ స్థానంలో ఉన్నటువంటి కుజరాహువుల యొక్క స్థితిరీత్యా ఈ మాసం చేసేటువంటి వృత్తిలో కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు సంబంధం లేకుండా రహస్య శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని స్థానచలనం చేయించడం కానీ, మీ పేరుని, మీ మంచి కీర్తిని దెబ్బతీయడానికి ప్రయత్నించేటువంటి రహస్య శత్రువుల యొక్క కుట్రలకి బలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కనుక ఈ మాసం తప్పనిసరిగా శని కుజ రాహువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలని ఈ కర్కాటక రాశి వారు చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. వీరన్నింటిలోకి కూడా పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి వారికి ఈ మాసం చాలా ఇబ్బందికరంగా ఉంది. అది కూడా జూలై ప్రథమార్థం అనేటువంటిది అనారోగ్యరీత్యా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. జాయింట్ పెయిన్స్, అలాగే నడుం నొప్పి, హెడేకు, ఈఎన్టీ సమస్యలు, ఎలర్జీసు, స్కిన్ ఎలర్జీసు, డస్ట్ ఎలర్జీసు ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు కర్కాటక రాశి వారు మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని సహాయంతో ధన్వంతరి జపం చేయించుకుని తీర్థాన్ని పుచ్చుకునేటట్లయితే ఈ బాధల నుంచి తప్పించుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అటువంటివి చేయలేని వారు ఎవరైతే ఉంటారో ఈ మాసం ఒక చిన్న తంత్రక్రియను కనుక చేసేటట్లయితే ఈ అనారోగ్య బాధలు కానీ మానసిక ఆరోగ్యం కానీ కుదుటపడే పరిస్థితి ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా మంగళవారం కానీ శనివారం కానీ మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరికి కానీ పారేటువంటి నీరు, అంటే మంచినీరు ఏదైతే పారుతూ ఉంటుందో ఈ కాలువలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు ఆంజనేయ స్వామి వారిని చక్కగా మనస్ఫూర్తిగా ప్రార్థించి కొంత సింధూరాన్ని గనక పారే నదిలో వేసేటట్లయితే ఈ మాసం అన్ని శుభ ఫలితాలు వస్తాయి. ఈ ఒంటికి పట్టినటువంటి అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు తొలగిపోయేటువంటి పరిస్థితులు కూడా పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇక లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జ్యేష్ఠ భ్రాత అంటే జ్యేష్ఠ సోదరుడు వల్ల కానీ జ్యేష్ఠ సోదరి వల్ల కానీ మీకు మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి. స్నేహితుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీకు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, ముఖ్యంగా పెద్దన్నయ్య పెద్దక్కయ్య వీళ్ళ నుంచి మీకు మంచి శుభ ఫలితాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంటాయి. సహజంగానే కుటుంబ బంధాల రీత్యా అలాగే ఈ బంధుత్వం రీత్యా మంచి ప్రయారిటీ ఇచ్చేటువంటి ఈ కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో చక్కగా గడపటం, విందు వినోద కాలక్షేపాలు చేయడం అనేటువంటిది ఆనందాన్ని ఇస్తుంది. అలాగే విహార యాత్రలు, వినోద యాత్రలు చేసేటువంటి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ ఈతలకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అంత అనుకూలంగా లేదు. అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారో అనవసరమైనటువంటి స్నేక్ డ్రైవింగ్ ఇట్లాంటివన్నీ చేయవద్దు. అనవసరమైన ఫీట్లు చేసేటట్లయితే కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి యువతకి చెప్పదగిన జాగ్రత్త ఏమిటంటే బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఈతలకు వెళ్ళేటప్పుడు కానీ
అలాగే ప్రమాదకరమైన ప్రదేశాలకు మాత్రం వీలైనంత వరకు వెళ్లకుండా ఉండడం అనేటువంటిది ఈ మాసం కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వీరి వ్యాపారం చాలా బాగుంటుంది. అలాగే కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, డాక్టర్స్కి అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా ఈ మాసం చెప్పవచ్చు. మీ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సఫలీకృతం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ స్వక్షేత్రంలో ఉన్న గురువు యొక్క సంపూర్ణ శుభదృష్టి కర్కాటక రాశి మీద ఉండడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులన్నీ కూడా గాలికి తేలిపోయేటువంటి మబ్బుల్లాగా తేలిపోతాయి. కొద్దిపాటి ఇబ్బందులను తొలగించుకోవడానికి కావాల్సిన పరిహారాలు మీకు చెప్పడం జరిగింది కనుక వాటిని ఆచరించి ఇబ్బందుల నుంచి బయటపడాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.